కాలేజ్, తర్వాత మన ర్యాంక్‌కి సూట్ అయ్యే కాలేజ్, దాని తర్వాత సేఫ్ కాలేజ్ ఆప్షన్స్ అయితే తీసుకోవాలి. ఓకే. ఇన్ కేస్ అంటే మళ్ళీ తర్వాత కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇందులో ఉంటుందా? యాహ్! కరెక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ హ్మ్. అయితే ముందు లిస్ట్ మాత్రం ప్రయారిటీ లిస్ట్ ఇచ్చాక, తర్వాత కొన్ని రోజుల ఐ మీన్ మళ్ళీ నెక్స్ట్ రౌండ్స్‌లో ఏంటంటే, అప్పుడు మనం కావాల్సొచ్చినప్పుడు యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. లేదు ఆర్డర్‌ని మార్చుకోవచ్చు. ఓకే. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. అలాగే అసలు ఈ ఎన్ఐటీస్‌కి సంబంధించి లేదా ట్రిపుల్ ఐటీస్‌కి సంబంధించి, జీఎఫ్ఐటీస్‌కి సంబంధించి ఎన్నుంటాయి? ఇందులో ముఖ్యంగా అసలు జీఎఫ్ఐటీ అంటే ఏంటి? ఈ జీఎఫ్ఐటీస్‌కి వచ్చేసరికి టోటల్‌గా మనకి 47 ఉంటాయన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ కాలేజెస్ ఇవి. నేను ఫర్దర్‌గా ఒక ఎపిసోడ్ అయితే చేయబోతున్నాను దీని మీద, జీఎఫ్ఐటీస్ మీద. సో, ఈ 47 జీఎఫ్ఐటీస్ ఎక్కడెక్కడ లొకేట్ ఉన్నాయి, ఇందులో ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్స్‌ట్రీమ్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అన్నమాట. అందరం రొటీన్‌గా లైక్ సీఎస్ఈ అని, ఈసీ అని, ట్రిపుల్ అని ఇలాగే పరిగెడతాం, మెకానికల్ అని. బట్ ఇందులో మీరు వినని డిఫరెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో, ఆహా! నేనైతే ఒక ఎపిసోడ్ తీసుకొని కంపల్సరీగా ఇదైతే చేస్తాను. ఓకే. సో, జీఎఫ్ఐటీస్ వచ్చేసరికి టోటల్‌గా 47. ఇన్ కేస్ ఇందాక మీరు చెప్పారు ఫస్ట్ డ్రీమ్ కాలేజెస్ పెట్టుకోవాలి అని చెప్పి. సో, ఆ ప్రాసెస్‌లో సీట్స్ కోల్పోయే అవకాశం ఉంటుందా? నో అండి. అది జస్ట్ మిత్ మాత్రమే. అంటే ఫస్ట్ నువ్వు ఐఐటీ పెడితే నీకు రాదురా అని చెప్తుంటారనమాట. చాలా తప్పు. మనం దాదాపు 100 పైన ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు, స్టూడెంట్ అట్‌లీస్ట్ ఒక 30 పెట్టుకోవడం ఇట్స్ ఫైన్. లేదు 60 పెట్టుకున్నాడంటే సేఫ్. ఇంకా ఎక్స్‌ట్రా 100+ పెట్టుకున్నా అంటే అసలు కంప్లీట్‌లీ సేఫ్ అనమాట. ఎక్కడో దగ్గర మనమైతే ల్యాండ్ అవుతాం. ఓకే. అంతేగాని నీకు ఉట్టిగా ఐఐటీ బాంబే పెట్టేసేసి నాకు రాలేదంటే మాత్రం నువ్వు ఈ 4 సంవత్సరాలు పడిన కష్టం అంతా పోయినట్టే. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, డ్రీమ్ ఆప్షన్ పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ దాని మించి సపోజ్ అది 1 ప్రయారిటీ తీసుకుంటే 1-100 లోపు కాలేజెస్ అని సెట్ చేసుకుంటూ రావాలి. ఓకే. అసలు జోసాలో ఎన్ని చాయిసెస్ మనం ఫిల్ చేసుకోవచ్చు? 100+ చేసుకోవచ్చు. 100+ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు 25-30 సేఫ్ అనమాట. ఇంకా ఓకే. 50-70 అనేది ఇంకొంచెం. 100+ అంటే అసలు కంప్లీట్ సేఫ్ జోన్‌లో ఉన్నట్టు. ఐఐటీస్ తీసుకుంటే మనం దాదాపు 23 ఉంటున్నాయి. అండ్ ఎన్ఐటీస్ తీసుకుంటే 32 ఉంటున్నాయి. సో, ఇవి కాకుండా మనకి ఇంకా ట్రిపుల్ ఐటీస్ తీసుకుంటే 26 ఉన్నాయి. సో, ఓకే. ఇవన్నీ కలిపి మనం ఆప్షన్స్ గనక ప్రయారిటైజ్ చేసుకుంటూ పెడితే, ఇంక్లూడింగ్ జీఎఫ్ఐటీస్ కూడా, ఆ 47 జీఎఫ్ఐటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రయారిటైజ్ చేసుకుంటే సేఫ్‌గా అయితే ల్యాండ్ అయిపోతాం ఒక మంచి కోర్స్‌లో. ఇప్పుడు ఈ జోసా ప్రాసెస్‌లో ఫ్రీజ్ అని వింటూ ఉంటాం. అసలు ఫ్రీజ్ అంటే ఏంటి? మీకు ఇది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. సపోజ్ ఎన్ఐటీ వరంగల్‌లో ట్రిపుల్ ఈ ఆప్షన్ వచ్చింది మనకి. సో, మన దాని ఎస్టిమేషన్ ప్రకారము అంతకు మించి బెటర్ ఆప్షన్ మనకి రాదులే అని కనుక మనం సాటిస్ఫై అయితే, దాన్ని అప్పుడు మనం ఫ్రీజ్ కింద కన్సిడర్ చేసేసుకోవచ్చు అనమాట.